బాల్యంలా స్కూల్‌కి పోవాలంటే కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకి సుక్కలు చూపిస్తారంటే నమ్మురి. అయితే స్కూల్‌కి ఎంత ఓమని చెప్పినా, ఎంత మొరాయించినా, ఎంత మొత్తుకున్నా గానీ అతి బలవంతంగా స్కూల్‌కి పోయి స్కూల్‌లో పడేస్తారు. ఇక ఆ తర్వాత తప్పించుకొని వచ్చినా గానీ ఇక ఆ తర్వాత 4 దెబ్బలేసి మరి స్కూల్‌లో మళ్ళా దిగబెట్టి వస్తారు. ఇక గిట్లాంటి సమయంలో తెలిసి తెలియని వయసు కాబట్టి ఇక తల్లిదండ్రులకు గానీ గిట్లాంటి తిప్పలనేవి తప్పవు. అయితే తాజాగా గిట్లాంటి సంఘర్షణే ఒక ఇంట్లో జరిగిందంట. గది కూడా సెలబ్రిటీ ఇంట అంట. అయితే గిడ ముచ్చట ఏందనంటే రజనీకాంత్ ఇంట్లో గిట్లాంటి సంఘటన జరిగిందంట. అయితే రజనీకాంత్ కుమార్తె సౌందర్య కొడుకు గదే రజనీకాంత్ మనవడిని కూడా ఈయన స్వయంగా స్కూల్కి పోయి దిగబెట్టొచ్చిండంట. ఎందుకనంటే ఇక ఆయన శుక్రవారం గంటే ఇవాళ స్కూల్కి పోనని మస్తు మారం చేసిండట. ఇక దీంతోని ఆమెతోని లాభం లేదనుకున్న రజనీకాంత్ పోయి నేనే రంగంలో దిగుతా అని చెప్పేసి కార్లో తోలుకపోయి మరి స్కూల్లో దిగబెట్టిండట. ఇక ఆ తర్వాత ఇక ఒక ఫోటో అనేది మస్తు వైరల్గా మారింది. ఇక వీడియో చూస్తుంటే ఇక దాంట్లో మనవడు గిట్లా ఇక మూతి తిప్పుకొని అలిగి కూర్చొని ఉన్నాడు. ఇక తాతయ్య ఇట్లా మంచిగా నవ్వుకుంటే కనబడ్డాడు. ఇక స్కూల్లో దిగబెట్టిన తర్వాత అందులో నా పిల్లలతో కూడా కాసేపు నవ్వుకుంటా మాట్లాడిండంట. ఇక దీనికి సంబంధించిన ఫోటో కూతురు సౌందర్య పోస్ట్ పెట్టింది. ఇక సౌందర్య గా పోస్టులు ఏం పెట్టిందంటే ఇక ఏం చేసినా కానీ స్క్రీన్ మీద అయినా సరే బయట అయినా సరే ఇక నువ్వే పెద్ద కింగ్, ఐ లవ్ యూ డాడీ అనుకుంటా ఈమె పెట్టుకొచ్చింది అనమాట. ఇప్పుడు ఈ పోస్ట్ అనేది మస్తు వైరల్గా మారిందని అంటున్నారు. సాధారణంగా మన వాళ్ళను తాతయ్యలు స్కూల్లో దిగబెట్టుడు అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. గది ఇట్లా సెలబ్రిటీలు అంటే ఇక అన్న ఒక చోట చూస్తున్నాం. ఇక ఇప్పుడు రజనీకాంత్ గయన్ని కాదని చెప్పి మరి గయన్ని బ్రేక్ చేసి మనవన్ని స్కూల్లో దిగబెట్టడంతో ఆయన నిరాడంబరతను గట్లనే ఆయన ఎంతో సింపుల్ ఉన్న వ్యక్తి అని ఇక ఈ ఫోటో చూస్తే మస్తు ముచ్చటగా కూడా అనబడుతున్నది. ఇక తాత మన వల్ల అనుబంధం అని. ఇక మీ ఇంట్లో గిట్లా పిల్లలు ఇట్లాంటి మొరాయిస్తుంటే ఇక ఈ సిచ్యువేషన్ని మీరెట్లా ఎదుర్కొంటారు అనేది మా గిట్లా చెప్పురి. ఇక మేము కూడా తెలుసుకుంటాం. జరంతా చిట్కాలు ఏమైనా ఉంటే చెప్పురి, పిల్లల్ని ఎట్లా సంధాయించాలనేది కామెంట్లలో పెట్టురి. గట్ల గంట ఉంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.